ఆగస్టులో ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తోందన్నారు చేవెళ్ల లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి. కొందరు తనపై నాన్ లోకల్ అని దుష్ప్రచారం చేస్తున్నారని, తాను పెరిగింది చదువుకుంది చేవెళ్లలోనే అని వివరించారు. శంషాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు గడ్డం శేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్న ప్రతిపక్ష నేతలు ఏనాడు ప్రజలకు అందుబాటులో లేరన్నారు. తాను నిత్యం ప్రజల్లోనే ఉంటూ సేవా సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తున్నానన్నారు రంజిత్ రెడ్డి. ఎలక్షన్స్ పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సభకు నిజంగా ఇంత పెద్ద ఎత్తున రావడము, ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి మేము చేయుతనిస్తాం. రాబోయే ఎంపీ ఎలక్షన్స్ అందరం కాంగ్రెస్ పార్టీతో ఉంటాం. ఎందుకంటే ముందునే 6 గ్యారెంటీలు అమలు చేస్తాను రేవంత్ రెడ్డి గారు చెప్పి ఆ 4 గ్యారెంటీలు అమలు చేశారు. కాబట్టి వాళ్ళకందరికీ చాలా బలంగా నమ్ముతున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమాన్ని పెద్ద పీట్ చేస్తుంది. రాబోయే ఏ ఎలక్షన్ అయినా ఈరోజు నా ఎంపీ ఎలక్షన్స్ వస్తుంది, దానిలో వచ్చే సర్పంచ్ ఎలక్షన్లే కావచ్చు, ఎంపీ ఎలక్షన్సే కావచ్చు, జడ్పీ ఎలక్షన్సే కావచ్చు, కౌన్సిలర్ కార్పొరేట్ ఎలక్షన్స్ అన్ని ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ కుటుంబం కలిసి రావడం, ఒక దాట మీద నడుద్దామని చెప్పి ఇంత పెద్ద ఎత్తున రావడమే దానికి నిదర్శనం. ఇక రాబోయే ఎలక్షన్ 100% నా పోటీ బీజేపీ పార్టీతో ఉంది, విశ్వేశ్వర రెడ్డితో ఉంది. నేను ఒకటే అడిగిన వీళ్ళందరినీ, గత 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఆయన ఎంపీ, నేను 5 సంవత్సరాలు. ఆయనకు నాకు పోలిక చేసి ఆయన ఏం చేసిండు, నేనేం చేసినా చూడండి. 5 సంవత్సరాలు ఉన్న ఇంటికి రమ్మన్నాడా, ఆదరించిండా, ఏమైనా నిధులు ఇచ్చిండా, ఏదైనా డెవలప్మెంట్ చేసిండా, చుట్టూ జీవో చేసిండా, అప్పట్లో మనే కూడా రోడ్ తెచ్చిండా, కోవిడ్ బయట తిరిగిండా, ఏదైనా మున్సిపాలిటీకి డబ్బులు తెచ్చిండా, ఏది చేయని విశ్వేశ్వర రెడ్డి ఏంది, ఈ పనులను చేసిన రంజిత్ రెడ్డి ఏంది. రంజిత్ రెడ్డికి ఓటేస్తాం ప్రతి ఒక్కరు చెప్పడం చాలా సంతోషం. ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో నేను నామినేషన్ వేయబోతున్నా. పెద్ద ఎత్తున 50,000 మందితో ర్యాలీ తీద్దామని, దానికి లోకల్ శంషాబాద్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ పెద్ద ఎత్తున సహకరించాలని చెప్పి చేవెళ్ల గడ్డ దగ్గర కూడా వస్తారు. మన దగ్గర చాలా మంది పోదాము, రేవంత్ అన్న వెంట నడతాము, మనతో పాటు గంటల కొద్ది నడుస్తా అని చెప్పి రేవంత్ అన్న చాలా చాలా సంతోషమైన వస్తున్నందుకు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ మీరందరూ పెద్ద ఎత్తున రావాలని కోరుకుంటున్నాను. రంజిత్ అన్న వస్తుందని చెప్పి పిలిపిస్తే రంజిత్ అన్న గురించి శంషాబాద్ మండల్ నుంచి రంజిత్ అన్న 10,000 మించి దాదాపు జనాలు వచ్చి అన్నా మేము ఉన్నాం, మీరు ఆశ్చర్యపడకండి, 5 సంవత్సరాలు ఎంపీగా మంచి పాలన అందించారు. ఒక్కరోజు కూడా రంజిత్ అన్న ఈరోజు ప్రతిపక్షాలు ఎన్నెన్నో సవాళ్ళు ఎన్నెన్నో విమర్శలు చేస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, కొండా విశ్వేశ్వర రెడ్డి గారు, మీరు గతంలో 2018లో ఎంపీ ఓడిపోయిన తర్వాత ఏనాడన్నా జనాలను పట్టించుకున్న పాపం మీదులే. మీరు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉండే, మీరు ఎన్ని పార్టీలు మారినారని మీకు తెలియాలి. టీఆర్ఎస్ ఉండే ఫస్ట్ టీఆర్ఎస్ కాంగ్రెస్కి వచ్చారు, కాంగ్రెస్కి బీజేపీ పోయారు. మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. మళ్ళీ ఇంకోసారి రంజిత్ అన్న గురించి కామెంట్ చేయడం కాదు.